హాయ్ వ్యూవర్స్, నిన్ననే వీడియో ఇచ్చా కదా, టీడీపీ గెలిచింది నేను అనుకున్నాను. కానీ బాబు అసలు ఈ రోజున ఎక్స్పెక్ట్ చేయలే. టీడీపీ గెలిచినటువంటి ఆ సౌండ్కి వైసీపీ దగ్గర సౌండ్ లేదు. అసలు డిపాజిట్ పోయింది. సరే, ఈ డిపాజిట్ ఏంటంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు 6,745 పైచిలుక ఓట్లతో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం, భారీ విజయం. వైసీపీ నుండి హేమంత్ రెడ్డికి 685 ఓట్లు కేవలం. డిపాజిట్ అన్నప్పుడు పోలైనటువంటి మొత్తం ఓట్లలో 16.6% రావాలా. అంటే మొత్తం 600 ఓట్లు పోలేని అంటే వీళ్ళకి కనీసం ఒక 100 ఓట్లన్నా రావాలా. అప్పుడు డిపాజిట్ అనేది ఉంటుంది. సరే, చెప్పగా దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా. ఇప్పుడు విషయం ఏంటంటే, పులివెందులలో గత 30 సంవత్సరాలుగా అసలు ఎన్నికలు అనేవి లేవు. జడ్పీటీసీకి సంబంధించి లోకల్ బాడీకి ఓన్లీ ఏకగ్రీవం. ఇప్పుడేమైంది, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నిక పెట్టారు. అది కూడా బై ఎలక్షన్ అనమాట. వాస్తవానికి ఇక్కడ అభ్యర్థి వచ్చేసి గతంలో చనిపోయాడు పాపం. ఆ వైసీపీ అధికారంలో పెట్టుకోవాల్సింది వాళ్ళు పెట్టల. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చేసింది కదా. ఇక్కడ ఏమైంది, టీడీపీకి సంబంధించి ఎక్కడ కూడా ఎవరన్నా కూడా భయపెట్టలేదా అంటే నాకు గ్రౌండ్లో లేటుగా నాకు తెలీదు. బట్ 11 నామినేషన్లు పడ్డాయి. వైసీపీ నామినేషన్ కూడా పడింది. అంటే దాని అర్థం ఏంటి, వేసుకోండి నామినేషన్లు, ఎలాంటి ఓట్లు అడగండి, మీకు ఓట్లు వేస్తే మీరే గెలుస్తారు, మాకు ఓట్లు వేస్తే మేము గెలుస్తాం. అదే చూపించారు ఇక్కడ. అయితే భయపెడతాలు, రిగ్గింగ్లు ఇటువంటివి ఏమీ లేవా అంటే లేవని నేనంట. ఆడ ఉన్నాయని కొంతమంది అంటారు. రియాలిటీ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. మొత్తం 2021లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కడప జిల్లాలో మొత్తం 52 జడ్పీటీసీ స్థానాలు ఉంటే 49 ఏకగ్రీవం అయినాయి. తెలుసా మీకు? 49 ఏకగ్రీవం. నామినేషన్ కూడా వేయనీయకుండా భయపెట్టి నామినేషన్ పేపర్ చించి ఎంత దారుణాలు చేసి వైసీపీ వాళ్ళు మీకు గుర్తులేదా? చివరికి 3 స్థానాలకు ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా వైసీపీ గెలిచింది. అంటే దీని అర్థం ఏంటి, ప్రజాస్వామ్యాన్ని చంపి రాజరకం కాదు అంతకు మించినటువంటిది అని చెప్పేసి హడావుడి చేసి ఆనాడు చేసింది ఈ వైసీపీ వాళ్ళు. ఈరోజు నామినేషన్లు వేసుకోండి, ప్రచారం చేసుకోండి, ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి చూపించింది ఈ టీడీపీ వాళ్ళు. అలా ప్రజలంతా కూడా ఈరోజు స్వచ్ఛంగా తమ ఓటుని వాడుకున్నారు, వేసుకున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. అలా టీడీపీ చెందినటువంటి బీటెక్ రైవర్ సత్యమణి లతారెడ్డి బ్రహ్మాండ ఘన విజయం సాధించారు. వైసీపీ నుండి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా కోల్పోయారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఓట్లు 10,604 ఓట్లు. నేను క్రాస్ సెక్షన్ ప్రకారం మొత్తం పోలేని ఓట్లు 80% పోలేని, అంటే 8,000 పైగా ఓట్లు అయితే పడ్డాయి. ఈమెకి 6,745 ఓట్లు వచ్చినాయంటే, ఈతనికి వచ్చేసి 685 ఓట్లు వచ్చినాయంటే మిగతా ఇండిపెండెంట్ కూడా పడి ఉండొచ్చు. సో ఓవరాల్గా ఈరోజు ప్రజాస్వామ్యంలో వైసీపీకి చోటు లేదని చెప్పేసి ప్రజలు తేల్చేశారు. పులివెందుల వైఎస్ రాజశేఖర్ 1978లో ఆయన ఫస్ట్ పోటీ చేసినప్పటి నుంచి కూడా పులివెందుల కడప జిల్లా మొత్తం మీద కూడా మొత్తం విలహవానే సాగుతూ ఉండే వైఎస్ ఫ్యామిలీ. బట్ వివేకానంద రెడ్డి ఎప్పుడైతే చనిపోయినాడో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాలన అనేది అంతమైందో, ఇక అక్కడితో ఇక చాలరా బాబు ఈ ఫ్యామిలీకి అని చెప్పేసి అంతా కూడా నెమ్మది దూరం జరుగుతూ వచ్చినారు. రియాలిటీ తెలుసుకుంటూ ఇది ప్రజాస్వామ్యం, మన ఓటుని మనము స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఉపయోగించాలా, వాడాలా అండ్ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనుకున్నారు. గెలిపించారు. అవునా కాదు మీరే క్రాస్ చెక్ చేయండి. మరలా చెప్తున్నా, 2019-24 మధ్య ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా సరే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు అవతల వేరే పార్టీ నుంచి కావచ్చు, ఇండిపెండెంట్ నుంచి పోటీ ఎవరైనా చేద్దామని అనుకుంటే కనీసం నామినేషన్ అన్న వేయించలేదో మీరే గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు అటువంటిది ఏమీ లేదు. పులివెందులలో 11 మంది నామినేషన్ వేశారు, ఒంటిమిట్లో 11 మంది నామినేషన్ వేశారు. తర్వాత ఈ ఒంటిమిట్లో కూడా టీడీపీ అభ్యర్థి బ్రహ్మాండ లీడింగ్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఆబ్వియస్ అక్కడ కూడా టీడీపీ వాళ్ళే గెలుస్తారు.